పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే మెజర్మెంట్స్ ఇలా తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకునే దాంట్లో మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. మనకు బ్లౌజ్లో ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ ఉంటాయి కదండి. రెండు కలిపి కుట్టేటప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అప్పుడప్పుడు ఎక్కువైపోతుంది. ఓకేనా అండి? ఎక్కువైపోయింది కదా అని ఇక్కడ చంక భాగంలో కట్ చేసేయొద్దు. దాంతో ఏంటంటే ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది, మన కుట్టు కిందకి వెళ్ళిపోవడము, అట్లా కంఫర్ట్ లేకుండా అడ్జస్ట్ కరెక్ట్ కాదు. దానికోసం ఏం చేయాలంటే చిన్న టిప్ అండి ఇది. దానికోసం ఏం చేయాలంటే మనకి ఇది ఉంది కదా, కనిపించలేదా, ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, బ్యాక్ బెల్ట్ను లాస్ట్లో వేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ భాగం మొత్తం కుట్టడం అయిపోయినాక క్రాస్ బెల్ట్ డాట్స్ అన్నీ పెట్టేసినాక బ్యాక్ బెల్ట్ లాస్ట్లో వేసుకుందాము. ఫస్ట్ అడ్జస్ట్ చేసి చూడండి, మెజర్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎక్కువైతే కనుక ఇక్కడ చివర్లో కొంచెం బెల్ట్ దగ్గర కింద కొంచెం క్రాస్లో కట్ చేసుకొని బెల్ట్ వేసేసుకోండి. అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఈ చిన్న టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే మెజర్మెంట్స్ ఇలా తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకునే దాంట్లో మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. మనకు బ్లౌజ్లో ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ ఉంటాయి కదండి. రెండు కలిపి కుట్టేటప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అప్పుడప్పుడు ఎక్కువైపోతుంది. ఓకేనా అండి? ఎక్కువైపోయింది కదా అని ఇక్కడ చంక భాగంలో కట్ చేసేయొద్దు. దాంతో ఏంటంటే ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది, మన కుట్టు కిందకి వెళ్ళిపోవడము, అట్లా కంఫర్ట్ లేకుండా అడ్జస్ట్ కరెక్ట్ కాదు. దానికోసం ఏం చేయాలంటే చిన్న టిప్ అండి ఇది. దానికోసం ఏం చేయాలంటే మనకి ఇది ఉంది కదా, కనిపించలేదా, ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, బ్యాక్ బెల్ట్ను లాస్ట్లో వేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ భాగం మొత్తం కుట్టడం అయిపోయినాక క్రాస్ బెల్ట్ డాట్స్ అన్నీ పెట్టేసినాక బ్యాక్ బెల్ట్ లాస్ట్లో వేసుకుందాము. ఫస్ట్ అడ్జస్ట్ చేసి చూడండి, మెజర్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎక్కువైతే కనుక ఇక్కడ చివర్లో కొంచెం బెల్ట్ దగ్గర కింద కొంచెం క్రాస్లో కట్ చేసుకొని బెల్ట్ వేసేసుకోండి. అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా? ఈ చిన్న టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.